క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం కూడా చదువుతున్నానండి. యెషయా 55, 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. నిజంగా మరి ఆయన ఆలోచనలు సదాకాలము నిలుచున, ఆయన సంకల్పములు తరతరములు నిలుచున్నవి అని దావీదు కారుడు మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. అవును, ఆయన ఆలోచనలు మరి మన ఆలోచనలు చూస్తే మనం ఎన్నోసార్లు మన తలంపులలో మరి దేవుణ్ణి మన తలంపులకు తగినట్టుగా రావాలని, చెయ్యాలని మనం కోరుకుంటాం, మన ఆలోచన మన ఆశలను బట్టి కదా. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. కనుకనే ఆయన సదాకాలము మహిమ నొందును గాక. అనేక సార్లు మనం దేవుణ్ణి అడుగుతుంటాము, ప్రార్థిస్తుంటాము, మరి ఎంతో కాలంగా కూడా ఒక విషయానికై మొరపెడుతూ ఉంటాము కూడా కదా. మరి ఈరోజు అంశము, మన అంచనాలను మించి చేయువాడు యేసయ్య. మనకు కొంచెం అంచనా వేసుకుంటాం ఇంతవరకు అని కదా, అంచనాలను మించి చేయువాడే మన దేవుడు యేసయ్య. రైట్. ఇప్పుడు జవాబు కొరకు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉంటుంటాం. అది రాకపోవచ్చు, రాలేదు కూడా అనుకుంటే, ఒకే ఒక సడన్ గా ఒక్కొక్కసారి ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే, మనము మన ఎక్స్పెక్టేషన్స్ కి బదులుగా, మనం ఆశించే దానికంటే బదులుగా, అరే అనుకున్న దానికి భిన్నంగా మనల్ని సడన్ సర్ప్రైజ్ చేసే విధంగా మనల్ని ఆశ్చర్యచకితుల్నిగా చేస్తాడు దేవుడు. సంతోషానందాలతో కూడా మనల్ని నింపే దేవుడు మన దేవుడు. అలాంటప్పుడే మనం దేవుని కార్యాన్ని మన పరిస్థితుల్లో జరగడం చూస్తాం. అలా కలిగిందే కేవలం ఇది ఎలా కలిగింది అని అంటే, ఇది దేవుడే చేశాడు అనేది మనకు రూఢిగా తెలుస్తుందండి. చాలా విషయాల్లో మరి అలా జరుగుతూనే ఉంటుంది. మరి మరి ఇక్కడ నా సాక్ష్యం ఇప్పుడే చెప్పాలా, చెప్పేస్తా. ఏం లేదు, నిజంగా మరి ఈ గత కొన్ని వారాలుగా మరి ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్ గా కట్ అవ్వడము, సిగ్నల్స్ లేకపోవడము, మెసేజ్ ఆగిపోవడము, రికార్డింగ్ ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ప్రభువా, ఏంటి నాలో ఏం తప్పుందో, మరి నన్ను క్షమించయ్యా, ఈ వాక్యానికి ఇంతకాలం ఏం అడ్డం రాలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాగొస్తుందో, మరి కొంత నాకు కూడా మనసు కష్టంగా బాధతో ఉన్నాను. నిజమే. ఇక ఆఖరికి మరి అంకుల్ తో చెప్పడం జరిగింది, ఇది మరి మనకి మంచిది కాదు కదా, వాక్యానికి అడ్డంగా మరి సిగ్నల్ లేకపోవడం, మనం ఏం చేయాలి? అందరు చెప్పేది ఏంటంటే వైఫై పెట్టుకోవాలండి. ఓకే, దానికి ఇంకా నిన్న మేము ఇరువురం కూడా, అంకుల్ అన్నాడు పర్మిషన్ ఇచ్చిండు, సరే వైఫై పెట్టించుకో ఏమైనా కానీ ఎంతైనా కానీ అని అంటే, సరే మరి మా అప్స్టేర్ లో ఉన్న ఒక అమ్మాయి ఉంది అక్కడ ఫ్యామిలీతో, ఆవిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాను.
అమ్మా మరి మీరేమి కనెక్షన్ తీసుకున్నారో అది మాకు కూడా చెప్తే ఆ నంబర్ ఇస్తే మేము కనెక్షన్ పెట్టుకుంటాం వైఫై. మాకు కొంచెం ఈజీ అవుతుంది కదా, మరి ఆ పెట్టే వాళ్ళకి కూడా సేమ్ కనెక్షన్ వస్తుంది మాకు కూడా అని. ఆ నంబర్ ఏంటో చెప్పండి అని చెప్పి వెళ్ళాను అడగడానికి. అక్కడ ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అక్కడ జరిగింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, మీరు కొత్తగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటా, మా వైఫైయే మీకు పాస్వర్డ్ నేను మీ ఫోన్ లో ఇచ్చేస్తాను. ఒకవేళ సిగ్నల్ దానికి కూడా రాకపోతే అప్పుడు మీరు వైఫై పెట్టించుకోండి అని. సరే ఏంటో నాకు అది తెలీదు, మరి పెట్టివ్వండి మరి అంటే ఆమె చేసి ఇచ్చింది పాస్వర్డ్ పెట్టి. మీరు ట్రై చేయండి వస్తుందేమో, తర్వాత చెప్పండి అని. సో ఆ రీతిగా మరి నాకు ఆమె ఫ్రీగా షేర్ చేసింది వైఫై. అది అలా చేస్తుంది ఆమెను అడగాలని అక్కడికి ఆ విషయంలో వెళ్ళలేదు. కానీ నేను వెళ్ళింది పర్పస్ ఏంటంటే, వాళ్ళ ఫోన్ ఆ కనెక్షన్ వాళ్ళ నంబర్ తీసుకొని వచ్చి మేము కూడా కనెక్షన్ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, మీరు ఎక్కడ చేయించారు అడగడానికి వెళ్ళిన దానికి మరి నాకెంతో డబల్ ఆనందం అయ్యింది. దేవుడు అలా చేస్తాడు ఆశ్చర్యంగా. నిజంగా మరి ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. ఎన్నో విషయాలలో దేవుడు నా పక్షాన కూడా ఎన్నో కార్యాలు నేను అలాగా నా జీవితంలో అనేక సార్లు మీరు కూడా చూసుంటారు, చూసున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మనకు చేసే మేళ్ళు ఎలా ఉంటాయంటే, మనం అనుకున్న దానికంటే అత్యధికంగా, ఆశించిన దానికంటే అధికంగా ఆయన చేయగల సమర్థుడు కదా. మరి ఈ రోజున మరి ఈ రీతిగా వైఫైతో నేను రోజు కూడా నా డేటాని నేనేం చేస్తాను, నైట్స్ అంతా క్లోజ్ చేసుకొని మళ్ళీ డే టైం కొంచెం డేటా ఉండాలి కదా అన్నట్టుగా నేను ఉంటాను. ఆ వాట్సాప్ మార్నింగ్ చూస్తే అన్ని వచ్చున్నాయి రెడీగా. ఇదేంటి నేను నైట్ క్లోజ్ చేస్తే కూడా వచ్చున్నాయి, ఆశ్చర్యం వేసింది. అంటే వైఫై ఈస్ దేర్. సో దట్ ఈస్ వై నిజంగా మరి నాకు ఇది ఒక చిన్న సాక్ష్యంగా కూడా మీతో పంచుకొని దేవుడిని మహిమపరుస్తున్నాను. మరి అలాగా మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో ఇప్పుడు బైబిల్లో నుంచి కూడా అలా కొందరి జీవితాలు యేసయ్య జరిగించిన సంఘటనలను బైబిల్లో నుంచి చూద్దాం. ఎందుకంటే తద్వారా నీ నా పరిస్థితుల్లో కూడా మరి కొన్నిటిని మనము ఎంతో ఇక లాభం లేదనుకోవడమో, లేకపోతే చేజారిపోయింది అనుకోవడమో, మన పరిస్థితులను చూసి బాధించడం, బాధపడుతూ మరి ఉంటుంటాం. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి, మనకి ధైర్యంగా ఉండడానికి, మన విశ్వాసాలు బలపరచబడడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ గా మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మన విశ్వాసాలని మనం బలపరుచుకుందాం. నిజంగా మరి ఒక్కటి ఇప్పుడు చూద్దాము. వాళ్ళు ఆశించింది ఏంటి, యేసయ్య చేసిందేంటి. కొంతమంది ఊహించింది ఏంటి, మరి వారికి జరిగిన పరిస్థితి ఏంటి, దేవుడు ఎలా చేశాడని చూస్తే మనకు అందరికి తెలిసిన విషయమే. మరి పక్షవాయువు గల వ్యక్తి మార్క్స్ సువార్త 2:1-12 వరకు మనకు అందరికి తెలుసు. ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి అంటే స్వస్థత. అంతే కదా, నేను పడిపోయి ఉన్నాను పక్షవాయువుతో, నాకు ఇంకే పరిస్థితుల్లో నేను లేగలేను, ఎవరు వచ్చి మరి నేను చెప్పడానికి కూడా ఎవరికైనా బయటికి వెళ్ళలేను, నేను రావడానికి ఎక్కడికి పోను, డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా అనేబుల్ అనమాట. ఒక్కడే ఉన్నాడు ఆ వ్యక్తి కూడా. సో ఇంకా పరిస్థితి ఏంటి, ఎదురు చూసే దేని కొరకు అంటే స్వస్థత కొరకు. కరెక్టే. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఆయన ఫ్రెండ్స్. నిజంగా మరి ఆ పరిస్థితుల్లో ఆయనను మొదటగా దేవుడు చూశాడు కనుకనే ఆ వ్యక్తి వద్దకు ఫ్రెండ్స్ వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని మోసుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆ ఆ వ్యక్తిలో ఆశని కూడా గమనించాడు దేవుడు. కానీ స్వస్థత కొరకు వచ్చిన వ్యక్తికి ఏం జరిగిందయ్యా ఆశ్చర్యం అంటే, పాప క్షమాపణ, స్వస్థత రెండు దొరికాయి. ఎంతో ఆనందం, అన్ఎక్స్పెక్టెడ్ జాయ్ అతనికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మన తలంపులు మరి ఎరిగిన దేవుడు, మన ఆశను కూడా ఎరిగినవాడు. మరి మొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏంటి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆ తర్వాత నువ్వు లేచి నీ పరిపెత్తుకో అనే మాట తర్వాత వస్తుంది. ముందు పాపములు క్షమించబడి ఉన్నవి. అది ఎవరు కూడా ఊహించలేదు.
కానీ ఆ మాట ఆయనకి క్షమాపణ దొరికింది. అక్కడున్న వారు ఇంకా ఉన్నారుగా జనాలు, మరి వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ హృదయాలలో వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయో కూడా ఆయనకి బాగా తెలుసు. ప్రతి హృదయాన్ని తలంపులు ఆయనకు తెలుసు అనే సంగతి కొన్నిసార్లు మనం మర్చిపోయి తలంపుల్లో చాలా చాలా తలంపులు తలస్తా ఉంటాం. ఎవరు చూడరుగా, ఎవరికి తెలియదుగా. కానీ మరి దేవుడికి అన్ని తెలుసు అన్న సంగతి మనం అనేక సార్లు మనం మర్చిపోతుంటాం. అక్కడున్న శాస్త్రులు చేసిన ఆలోచన తలంపులకు అంటున్నాడు కూడా యేసయ్య వాళ్ళని. వాళ్ళేం మాట్లాడలేదు, బట్ దే ఆర్ ఇన్సైడ్. మన హృదయాలలో అనుకునే మాటలు ఆలోచన దురాలోచన అని తెలిసి మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేయుచున్నారు. అంత డైరెక్ట్ గా హృదయంలో ఆలోచన కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళకి వెంటనే యేసయ్య నమ్మాలి అనే విశ్వాసం రాలేదు, కోపం వస్తుంది వాళ్ళకి. చూడండి మన ప్రవర్తన ఎలాగుంటుందో అని. కొన్నిసార్లు మన ఆలోచనలు బట్టి దేవుడు జవాబిచ్చే దేవుడు యేసయ్య. కనుకనే దావీదుకారుడు, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంతేనా? నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటున్నాడు దావీదు. మరి అలాగా మనం కూడా దేవుణ్ణి ప్రతి విషయంలో మనకి తలంపులు పుట్టక మునుపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మనకి తలంపులు రకరకాలే వస్తాయి. ఈ తలంపులకి మనకు కావలి మరి ప్రభువుని పెట్టమని మనము అడగాలి. దావీదు అడిగినట్టు లాగున నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కావలి ఉంచుము. మరి పౌలు గారు చెప్తున్నాడు, మరి ఆయన మరి మన హృదయానికి మన తలంపులకు కూడా కావలి ఉంచుమని, ఉండునని పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. కనుకని మనము అనుకున్నది దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేసే మరి యేసయ్య మన దేవుడు. ఇంకొక ఉదాహరణ చూస్తే యోహాను సువార్త 5:1-9 వరకు చూస్తే, బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా వ్యాధితో పడి ఉన్న వ్యక్తిని, అతని ఆశ ఏంటి? అక్కడ ఉన్న రొటీన్ ప్రొసీజర్, దేవదూత ఒక్కసారి వచ్చి నీటిని కదిలించగా మొదటిగా ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళకి స్వస్థత. మరి ఆ దేవదూత ఎప్పుడు రావాలి, ఎప్పుడు దిగాలి? ఆ లోపలనే ఎంతో మంది దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఈయన వెళ్ళలేకపోతున్నాడు పాపం, ఆయన వ్యాధితో ఒంటరిగా పడున్నాడు. అయినా గాని ఆయన ఎంత గొప్ప విశ్వాసంతో ఉండుండొచ్చు. 38 సంవత్సరాలంటే మాట్లాడండి. అంటే ఒక 38 సంవత్సరాల వయసులో కనుక ఆయనకి ఆ జబ్బు వచ్చింటే, అప్పటి నుంచి ప్లస్ 38 సంవత్సరాలు కదా, వయసుకి 38 వచ్చింది, జబ్బు వచ్చింది, అక్కడ పడి ఉన్నాడు. మళ్ళీ 38 ఏళ్ళు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వయసు? ఇంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు, వచ్చి చూస్తున్నారో లేదో, ఏంటో పరిస్థితులు. కానీ అక్కడే పోతే పోయింది, చచ్చానని ఇంటికి పోలేదు, తీసుకెళ్ళమని అడగలేదు వాళ్ళు వచ్చింది కూడా తెలియదు. నిజంగా మరి ఆయనను ఊహించుకుంటే అన్ని సంవత్సరాలు పడున్నా కూడా దేవుడు కూడా అలా సమయాన్ని, సంవత్సరాలు కూడా ఆయనను పరీక్షిస్తున్నాడా? ఉండొచ్చు. ఆయన ఆశని గమనిస్తున్నాడా? ఉండొచ్చు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము శోధించలేము కదా. అవును. మరి కొన్ని ఇలాంటి క్రానిక్ కేసెస్, క్రానిక్ జవాబు రాని మరి పరిస్థితులు కూడా మనకు కూడా ఉన్నాయా అంటే ఉండి ఉంటాయి. మీకు సంగతి ఏమో, నాకు మరి ఉన్నాయి కొన్ని విషయాలలో జవాబు ఇంకా కూడా. బట్ కనిపెట్టాలి, నిరీక్షించాలి, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, ప్రార్థన మానకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. నిజంగా మన అతని ఊహకు ఆలోచనకు మించి మరి ఒకానొక రోజున యేసయ్యే ఆయన దగ్గరికి రావడం. మరి అక్కడ ఎందరో పడి ఉన్నారని రాయబడి ఉంది. కుంటివారేమి, గుడ్డివారేమి, ఊచ చేయగలవారని, ఇంకా రకరకాల వ్యాధులతో ఉన్న గుంపు అక్కడ పడిపోయి ఉన్నారు అన్నప్పుడు అందరినీ కూడా ముట్టి స్వస్థపరచొచ్చు కదా యేసయ్య.
అని అనుకోవచ్చు కదా మనం. మరి యేసయ్యకి జాలి ఉంది, కనికరం ఉంది, అన్ని ఉన్నాయి కదా. కానీ హృదయాలను, ఆలోచనలను, ఆశలను ఆయన పరిశీలించే దేవుడు. ఎవరి హృదయం ఎలాగుందో, మరి ఈయన 38 ఏళ్లుగా ఉన్నాడు, ఆయన హృదయం ఎలాగుందో, ఆశ ఎలాగుందో, మనుషుల్ని మనం పై రూపం చూసి తీర్పులు తీరుతా ఉంటాం కదా అనేక సార్లు. కానీ ఒక సమయం ఉంది, ఆయన సమయంలో ఆయన కార్యాలు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఇక లాభం లేదనుకున్న సమయమే ఆయనకది అద్భుత కార్యం చేసే సమయం. హల్లెలూయా. అందుకని అతడు అనుకోలేదు యేసయ్య వస్తాడు తన దగ్గరికి, తన వ్యాధిని ముడతాడు, బాగు చేస్తాడు. ఓన్లీ ఒక ప్రశ్న వేశాడు, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అయ్యా? మరి ఇదిగో నేను వెళ్ళే లోపల ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నాను. నువ్వు లేచి నీ పరుపెత్తుకో, ఇంటికెళ్ళు. ఎంత మంచి మాట! అది కూడా యూదులకు ఒక రూల్. అదేంటి, విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అన్న రూల్స్ ఉన్న రోజుల్లో అలాంటి ఒక విశ్రాంతి దినముననే యేసయ్య ఆయన దగ్గరికి రావడం. సో ఎంతకాలం ఆగాడు రాకుండా? 38 సంవత్సరాలు ఆగి కూడా రాకూడదన్న రోజుననే వచ్చి మరి స్వస్థతనిచ్చాడు. అంటే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! మరి మన ఊహకి అందదు ఆయన కార్యాలు. అందుకే ఆయన అన్నాడు, భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమైందో, ఉన్నతంగా ఉందో, అది మరి నా ఆలోచనకి, మీ మార్గాలకి, నా మార్గాలకి కూడా అంత తేడా మరి మనకున్నది అని మనం ఊహించితే కాస్త మనం కుదుట పడుతుంది మన హృదయం. అవును, ఎన్ని సంవత్సరాలు అయినా సరే నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు, చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, తప్పకుండా జవాబును నేను పొందుకుంటాను అనే ధైర్యం, నమ్మకం, విశ్వాసం మనకి ఇంకా బాగా రావాలి. లేట్ అయ్యే కొద్ది కూడా మనం మనం ఏమనబోకూడదు, మరి కుంచుకుపోకూడదు, కృషించిపోకూడదు, లేదా ప్రార్థన మానేయకూడదు. ఇంత సంవత్సరాలు అయిపోయి ఇంకేం కాదు, మనం నెగిటివ్ పలకకుండా మరి పాజిటివ్ గానే మనం తలంచుతూ ఉండాలంటే, ఇదిగో ఇలాంటి కేసుల్ని కూడా దేవుడు బైబిల్లో మార్చి బాగు చేసిన విషయాలని మనకు తెలుసు. మనం ఎందుకు దాన్ని అప్లై చేసుకుని, అవును నా కేసు కూడా తప్పకుండా దేవుడు ఒకానొక రోజు ఆశ్చర్య రీతిగా మరి అద్భుతకరంగానే ఆ కార్యాన్ని చేసే దేవుడు, ఒకవేళ సమస్య అయితే పరిష్కరించే దేవుడు. ఇవన్నీ కూడాను మనము విడవకుండా జవాబు కొరకు నిరీక్షించినప్పుడు ఖచ్చితంగా నీవు నేను పొందుకుంటాము. మూడవదిగా చూస్తే మరి ఆయన శిష్యుల్నే చూద్దాము. శిష్యులే రోజులాగా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన రోజులు. లూకా సువార్త 5:1-11 చూస్తే ఆ రోజు వాళ్ళకి ఒక చేప కూడా దొరకలేదు అని రాయబడింది. రాత్రంతా కూడా వేశారు వలలు, కష్టపడ్డారు, కానీ ఏ ఒక్క చేప దొరకలేదంట. తెల్లవారి యేసయ్య మరి వచ్చి పేతురు గారిని అడిగి ఆయన దోణిలో కూర్చొని బోధ చేసి అంత అయినాక మరి నీ దోణిని లోతుగా నడిపించి ఈ పక్క వల వెయ్యండి అని అన్నప్పుడు, రాత్రంతా మేము వేసాము కానీ ఏమి రాలేదు, మరి అయినాను నీ మాట చొప్పున వేస్తాము అనే మాట వాళ్ళని, ఆయన మాట చొప్పున వాళ్ళు వలలు వేశారు. మరి వాళ్ళ అద్భుతాన్ని చూశారు. ఒకటి కూడా పడకూడదు అన్న సమయంలో మరి వాళ్ళకి ఎన్నో పెద్ద పెద్ద చేపలు పడి, వాళ్లే కాకుండా పక్కన వాళ్ళని కూడా మరి పిలిచి వాళ్ళ లాగలేక ఆ వల పిగలలేదు. కానీ మరి 2 దోణెలు నిండేన్ని చేపలు వాళ్ళకి దొరికాయి. వాళ్ళు అనుకున్నారా? కలలో కూడా అనుకోలేదు. వాళ్ళు చేపలు పట్టడానికని పోయారు, కానీ ఎవరిని పట్టుకున్నారు? రక్షకుడు వాళ్ళకి దొరికాడు. హల్లెలూయా. చేపలు కాదు కానీ రక్షకుడు దొరికాడు. రక్షకుడు ద్వారా వాళ్ళకి జీవితాలే తారుమారయ్యాయి, మార్పు చెందారు. మరి మనుషులను పట్టు జాలర్లు అయ్యారు, లోకాన్ని తలకిందులు చేయగలిగారు. మరి ఈ రోజున నువ్వు నేను విశ్వసించి దేవుళ్ళో నిలబడుతున్నాము అంటే ఎవరి ద్వారా? శిష్యులు వాళ్ళ ప్రాణాలు యేసయ్యని వెంబడించి చచ్చిపోయేటప్పుడు కూడాను వాళ్ళు ఎంతో మరి త్యాగంతో వాళ్ళ జీవితాలని యేసయ్యకి సమర్పించుకొని
వాళ్ళు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకి చేతికిచ్చి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యము. మరి అట్టి కార్యాలు దేవుని ద్వారా జరుగుతున్నప్పుడు మన చిన్న చిన్నవి విషయాలలో మనం ఎందుకు బెంబేలు పడిపోవాలో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా నీ ప్రక్కన ఉన్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ ఆలోచనలు ఆయన పరిశీలిస్తున్నాడు అని ఎందుకు అనుకోము. వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు నా హృదయంలో నేనేం ఆలోచిస్తున్న సంగతి అని అనుకుంటే పొరపాటు. కనుకని ప్రతి నిమిషము దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన ప్రక్కలో ఉన్నాడు. మనకు తలంపులు పుట్టక ముందే ఆయన ఎరిగే దేవుడు గనుక మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో ధైర్యంగా ఉండాలి. మరి మన విశ్వాసాలు కూడా మనము బలపరుచుకునే వారంగా ఉండాలి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. నాయీను ఊరు విధవరాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 7:11-17 వరకు చూస్తే ఆమెకొక్కడే ఒక కొడుకంట. ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఆమె వయసు కూడా పెద్దదై ఉంటది. మరి ఆమె ఏడుస్తుంది, అదొకటే మనకు తెలుసు. కానీ ఆమె హృదయంలో ఆ ఏడుపులో ఏమేమి అనుకుంటుందో, ఎలాగా దేవుణ్ణి ఆర్థిస్తుందో మనకు తెలియదు. అయ్యో తండ్రి, ఎవరైనా సరే ఆ సమయంలో దేవుడిని తలుచుకోకున్న వాడు ఎవ్వరు ఉండరు. ఆ ఏడుపులో దేవా నాకు మరి నా బిడ్డను తీసుకున్నావు అనే మాట తప్పకుండా అంటది. ఆమె అనే ఉంటది ఏడుస్తూ కదా. అలాంటి దుఃఖము, ఒంటరితనము, ఆమె బాధ మరి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆశ ఉందా? బతికే ఆశ గాని, ఏసయ్య వస్తాడని గాని, లేకపోతే ఇప్పుడేమో జరుగుద్దని తనకి కలలో కూడా ఏమీ లేదు. కానీ ఏమైంది? ఆశ్చర్యం. మరి కరెక్ట్ గా ఇంకా శ్మశానానికి వెళ్తున్నప్పుడు ఆ ఊరి గమని యొద్దకు వీళ్ళు శవాన్ని తేవడం, ఆయన అక్కడికే వచ్చి కలుసుకోవడం అనేది అది ఏదో ఆషామాషిగా కాదు, అనుకోని రీతిగా కూడా కాదు. దేవుడు అనుకునే అక్కడికి వచ్చాడు. యేసయ్య రావడమే ఆమె కొరకు అని ఆ ఊరికి వచ్చాడు. అవును, ఒక్కొక్కరి కొరకు ఆయన ఆ ఊరికి వస్తాడండి. వచ్చాడు, వెతికి వెతికి మరీ రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి కదా. అవును, నిన్ను నన్ను కూడా అలాగే వెతికి వెతికి మనల్ని రక్షించడానికి ఒక్కొక్క ప్లేస్ లో నిన్ను నన్ను అటాక్ చేసినట్టుగా ఆయన ఎదురుపడి మరి మనకి ఆశ్చర్యము, ఆనందాన్ని కలుగజేస్తున్న దేవుడు మన దుఃఖంలో, మన బాధలో, కన్నీటిలో, ఒంటరితనంలో నిజంగా మరి ఆమె ఎంతగా మరి నాకు ఇంకెవరు లేరు ఈ లోకంలో, నా ఉన్న ఒక్కగానొక్క కొడుకు బ్రతికిస్తాడు, ఏదో నాకు తోడుంటాడు, ఇంకా నా వృద్ధాప్యంలో నాకు ఈ కొడుకే అని ఎంతగా మరి తల్లి మరి కొడుకు మీద ఆశతో ఉన్నదో మరి. కానీ యేసయ్య మరి ఆ టైంలో రావడము, పాడెను ముట్టడము, ఏడవద్దని ఆమెకు చెప్పడము, ఇవన్నీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఊహించలేదు. వెంటనే పాడె ముట్టుకోగానే నడిచేవాళ్ళు ఆగారు, చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. ఇంకా మరి ఎంత ఆ సమయము దేవుని సమయం కనుకనే, దేవుని సమయము ఒకటి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ఆ సమయంలోనే ఆయన కార్యాలు చేస్తాడు. ఆ సమయంలో మరి మనం ఊహించని కార్యాలు కొన్ని జరుగుతాయి. తెల్లవారుజామున 4వ జామున కొన్ని కార్యాలు చేశాడు ఆయన బైబిల్లో మనం చూడాలనుకుంటే. మీరు తర్వాత ఆయన చూడండి, మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే గారు నడిపిస్తూ వచ్చినప్పుడు సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం పాయలు చేసిన సమయం కూడా ఆ ఏ సమయం? రాత్రికాల సమయం. అది కూడా ఆ ఆ యొక్క 4వ జాము వచ్చే సమయం. రాత్రంతా కూడా గాలి వీస్తూనే ఉంది. అలాగా ఆయన కార్యాలు చేయడానికి ఒక్కొక్క సమయం ఆయనకు ఉంటది. కంపల్సరీగా అద్భుతాలు చేసే సమయం. కనుకనే మెలకువగలిగిన వారంగా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే వారంగా, నిరీక్షణ కలిగిన బిడ్డలంగా, మరి ధైర్యంగా ఉండడానికి, ఎందుకంటే మనకి యేసే ఉన్నాడు. అది ఏదన్నా గాని గాక, అది యేసయ్య సెలవు లేనిదే మన తల వెంట్రుక కూడా రాలదు అన్నది మాట మనకి ఎప్పుడు గుర్తుండాలి. యేసయ్య మరి ఎప్పుడు కూడా, దేవుడు ఎప్పుడు దుష్కార్యము చేయడు. దేవుడు అన్యాయం అంతకంటే
చేసేవాడు కాదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే వారంగా, స్తుతించే వారంగా, ప్రతి సమయంలో కూడా ఈ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, కృంగిపోయే బిడ్డలంగా ఉండకుండా ఉంటే ఆయనకి ఆనందం. ఎందుకంటే మనకు విశ్వాసం ఉంది అని. కలవరపాటు వచ్చింది అంటే విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం. కనుకనే కలవరపాటు వద్దు మనకి, ఏ సమయంలో అయినా గాని. చూడండి, మరి ఆమె విశ్వాసం, ఒక స్త్రీ ఆ యేసయ్య వస్త్రాన్ని ముట్టింది తన యొక్క ఆ రక్తస్రావం కట్టబడడానికి. ఆయన రావాలని, లేదా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని, ఆయన చెయ్యేసి ముట్టాలని, ఇవన్నీ కొంతమందిలో కొన్ని కొన్ని మనకుంటాయి. ఆయనే ముట్టాలి, ఆయనే చేయాలి, ఆయనే స్వస్థ. మరి ఆమెలో ఉన్న విశ్వాసం ఎలాగుందంటే, కేవలం నేను వెళ్ళి ఆయన చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతా అనుకొని వెళ్ళింది. స్వస్థత కూడా పొందుకుంది. ఆ యేసయ్య వెంటనే అటు ఇటు ఈమెక్కడ అని చూశాడు. ఆఖరికి పట్టుబడింది. ఇంకా ముందుకు రాక తప్పలేదు. అవును, ఎవరు నన్ను ముట్టుకున్న వాళ్ళు, నాలో ప్రభావం పోయింది అని చెప్పి, మరి ఆ స్త్రీని కనుగొని ఆమెతో ఏమన్నాడు? నేనేనమ్మా, నేను స్వస్థపరిచానన్నాడు. కాదు, నీ విశ్వాసం కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మనకి అట్లాంటి విశ్వాసంతో మనం ముట్టుకున్నప్పుడు దేవుణ్ణి, మనకు కూడా కొన్ని అద్భుతాలు చూస్తాం. కనుకనే కొన్ని కొన్ని విషయాలలో, కొందరు ఒక జీవితాలలో ఇన్ని జరిగినప్పుడు, నా జీవితంలో ఎందుకు మరి కొన్ని ఆగిపోతున్నాయి అంటే, కొన్ని ఏ కొరత మనలో ఉందో ఆ కొరతని మనము ఆత్మీయ రీతిగా దాన్ని సరి చేసుకుందాం. అవును, విశ్వాసం తక్కువ అయినా మరి మనకు కార్యాలు జరగవు. నిరీక్షణ లేకున్నా, మరి ఆయన మాట వినకున్నా, శిష్యులు చూడు చక్కగా మాట విన్నారు. మరి అలాగే మన కడుపులో ఆశ అనేది ఉండాలి ముందు సంగతి. మరి ఆ పక్షవాయు గలవానికి ఏముంది? ఆశ ఉంది. శిష్యులు దేవుని మాట విన్నారు. మరి విధవరాలు దుఃఖము ఆయన చూశాడు. ఈ స్త్రీకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యము అక్కడ జరిగించడానికి ఆయన ఒప్పుకున్నాడు. కనుకనే మరి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. మనకు కూడా ఉన్న పరిస్థితులలో మనం కూడాను అనేక సార్లు మరి ఈ రీతిగా ఆలోచించుకుంటూ, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఆనాటి మత నాయకులు కూడా యేసయ్యను ఏమనుకున్నారు? చంపాలి అనుకున్నారు. కోరిక నెరవేర్చుకున్నారు, చంపేశాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది? యేసయ్య మరణం జయించాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణుడయ్యాడు. ఇప్పటికీ కూడాను మరి ఆయన సజీవంగా ఉండి అన్ని కార్యాలు మన కొరకు చేస్తున్నాడు అన్న సంగతి మరి వాళ్ళకి అప్పటికి ఇంకా అర్థమైనా కూడా వాళ్ళని నమ్మలేకపోయారు. సో అట్లాంటి పరిస్థితులు, కఠిన హృదయాలు మనకు ఉంటే గనక మరి మనలో ఆ గ్రహింపు లేదు. కనుక తిరిగి ఖాళీ సమాధిని, పునరుద్ధానాన్ని కళ్ళారా చూసి కూడా వాళ్ళు ఏం చేశారు? జీర్ణించుకోలేకపోయారు, విశ్వసించలేకపోయారు. సో మన ఎదుట బైబిల్ ఉంది, వాక్యం ఉంది, చదువుతున్నాము, వింటున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ విశ్వాసాలు స్థిరంగా ఉండలేకపోతున్నాయి. ఎందుకని? అనేక సార్లు అప్ అండ్ డౌన్ అవుతుంది మన విశ్వాసం. ఎందుకని మనం ఆయన మాట వినలేకపోతున్నాము, ఆజ్ఞలు పాటించలేకపోతున్నాము, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము నడవలేకపోతున్నాము. మరి కొందరు ఏ రీతిగా అయితే మరి ఆయన మాట విని మన ఆశతో ఎదురు చూసి, ఆశతో మనకు అలాంటివి మరి మనలో ఎక్కడ కొరవైతుంది? ఆశ లేదా? లేకపోతే మాట వినటం లేదా? లేకపోతే మనకు ఆ దుఃఖం లేదా? బాధ లేదా? మరి మనకు ఆ విశ్వాసం తక్కువైందా? లేదా మత నాయకుల లాంటి ఒక అంటే కఠినం ఏర్పడిందా? మరి ఇలాంటి విషయాలలో మనం కూడా మన యొక్క విశ్వాసాలని పరిశీలన చేసుకుందాం. నిజంగా మరి దేవుడు మన ఆలోచనలను, మన తలంపులను ఎరిగిన దేవుడు. అంతేకాదు, మనం ఊహించిన వాటికంటే, ఆశించిన వాటికంటే అత్యధికంగా కూడా
ఆయన చేసే దేవుడు మన దేవుడు అని, ఎల్లప్పుడు కూడా ఆయన మార్పు లేని దేవుడు. ఆనాడు చేసిన దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు, నిలబడ్డాడు, వింటున్నాడు, నడుస్తున్నాడు మనతో. మనల్ని కూడాను మరి వెంటనే మనం ఆయన సిలువనెత్తుకొని వెంబడించాలన్న మాట కూడా మనకి బాగా తెలుసు. కనుకనే పునరుద్ధానుడైన మరి ప్రభువుని మరి చూసిన స్త్రీ మగ్ధలేనే మరియ. ఆవిడ మంచిగా మరి వెళ్ళి స్త్రీలతో కలిసి అన్ని ఆ రాత్రంతా సిద్ధపడి, ఏమి తెలుసు ఆమెకు తెలుసు అక్కడ ఒక రాయి అడ్డం పెట్టి ఉన్నారు, సమాధి దగ్గరికి పోగానే రాయి ఉంటది, మనం పోయేమి లాభం అనుకుందా? అనుకోలేదు. అలాగే మరి ఆమె సిద్ధపాటు వెళ్ళారు. సమాధి ఉంటదని తెలుసు, అక్కడ కావలి వాళ్ళు ఉంటారని తెలుసు, అది నైట్ అని కూడా తెలుసు, ఇంకా తెల్లవారు లేదని తెలుసు. అయినా వాళ్ళు ఎంతో మరి ఆశతో ప్రేమతో ఆ మరి ఆ వ్యక్తి అలా సుగంధ ద్రవ్యాలు ప్రిపేర్ చేసుకొని కొందరు స్త్రీలు మరి కలిసి వెళ్ళడం మనం చూస్తున్నాం కదా. వాళ్ళేం వేసేని పునరుద్ధారణైన వేసేని చూడాలని వాళ్ళకి లేదు, నిజంగానే వాళ్ళు చూడలేదు. కానీ ఆ రోజు మరి వాళ్ళు ఏసయ్య బాడీకే మరి ఇవన్నీ కూడా ఉయ్యాలని ఆటంకాలు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళారు ప్రేమతో. దేవుడు వారికి చేసిన కృతజ్ఞత చూసారా, ఆమెకి 7 దయ్యాలు పట్టిన మనిషి బాగయింది. ఆ కృతజ్ఞతతో ఎంతో బాధతో కన్నీటితో మరి ఏసయ్య దేహానికి ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా సరే వెళ్దాం పదండి అని చెప్పి కొంతమందిని స్త్రీలను తీసుకొని ఆమె వెళ్ళటం చూస్తే ఆశ్చర్యమే. పురుషులే తలుపులేసుకొని భయానికి కూర్చున్నారు ఒక దగ్గరే ఒక మేడ గదిలో కూర్చుని. కానీ వీళ్ళు స్త్రీలు మరి వీళ్ళ ధైర్యం చూడండి, వీళ్ళ ఆశ చూడండి, మరి వీళ్ళ హృదయాల్లో నిజంగా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆవిడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరి అలా వెళ్ళటంతో అడ్డు తీయబడి ఉంది, రాయి తొలగించబడి ఉంది. వీళ్ళు నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అక్కడ అడ్డు ఉంటదని కావలి వారు ఉంటారు, ఎవ్వరు లేరు అక్కడ. ఇంత అద్భుతం అక్కడ జరిగిందంటే వీళ్ళ హృదయాలు ఎలాగున్నాయి, వీళ్ళ తలంపులు ఎలాగున్నాయి, వీళ్ళ ఆశ ఎలా ఉంది, వీళ్ళ కృతజ్ఞత. ఈమెడ మెయిన్ లీడర్ మరి మగ్ధలేనే మరియ, ఆమెకే మరి యేసయ్య ప్రత్యక్షతను ఇచ్చాడు. కనుకనే మరి మనం మన విశ్వాసాన్ని పరిశీలించుకుందాం. నిజంగా అనేక సార్లు తొట్టిల్లుతున్నామంటే విశ్వాసం లేకపోవడమే. పడిపోతుంటాము. మళ్ళీ అన్ని బాగున్నప్పుడు స్తోత్రం అనడం అది కాదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము దేవుణ్ణి స్తుతించే నోరే మనకి కావాలి. మనం స్త్రీలమే కావచ్చుగాక, కానీ ఎన్ని ఆటంకాలే ఉండొచ్చుగాక, బట్ దేవుడు మనకి తోడై ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి కార్యమైనా మనకి జయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకే హృదయంలో అంతరంగంలో మన ఆలోచనల్లో మార్పుని తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఎల్లప్పుడూ పరిశుద్ధమైన పాజిటివ్ నేచర్తో మనం ముందుకు పోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మా పైన నీకున్న ప్రేమ ప్రభువా, అది మేము వర్ణించలేము తండ్రి. మేము ఎప్పుడు కృంగిపోతున్నామో, ఎప్పుడు బాధపడుతున్నామో, ఎందుకు మేము నిలవలేకపోతున్నామో విశ్వాసంలో అన్ని ఎరిగిన దేవుడు. ఆలోచన పుట్టక మునుపే మమ్మల్ని ఎరిగిన దేవుడా, నీకు వందనాలు తండ్రి. మా ఆలోచనలలో కూడా ఎప్పుడు కూడా నాయన మేము ధైర్యంగా ఉండడానికి నాయన నీవు చేస్తావన్న నమ్మకంతో, ఆశతో నీ మాటలను మేము నాయన విధేయతతో వినువారమై ఉండి తండ్రి, ఒకరికొరకొకరము కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా దుఃఖంతో నాయన ప్రార్థనలో నీ సన్నిధిని వెతికే వారముగా ఉండుటకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరుస్తున్న తండ్రివి నాయన. నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొందరి జీవితాలను చూశాము, ఒక్కొక్కరి జీవితాల్లో పరిస్థితులు వేరువేరు.
నా జీవితంలో అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల జీవితంలో అయ్యా పరిస్థితులన్నీ ఒకలా ఉండవు, కానీ నీవు మాత్రం ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటావు. అందరికీ సమీపంగా ఉన్నావు. అందరి ఆలోచనలను ఎరిగిన దేవుడవు. అందరికి కూడా నీవు ఆశ్చర్య రీతిగా జవాబులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడవు కనుక నాయన మమ్మల్ని మేము మరొకసారి నాయన మా యొక్క హృదయాలను నీకు సమర్పిస్తూ నీ చిత్తము, నీ ఆలోచన, నీ ప్రణాళిక సంపూర్ణముగా మా యందు నెరవేర్చబడుటకు మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటాం. ఈ దినమంతా కూడా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకై వందనాలు చెల్లిస్తూ చేరి ఉన్న బిడ్డలను నన్ను మమ్ములను నీ కృపాసనం మీద నీ ఆశీర్వాదములకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.